గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శాతవాహనుల్లో కంటిన్యూషన్ పార్ట్ ఏంటి అని అంటే రుద్రమాదేవి గురించి చూద్దాము. ఓకేనా. సో రుద్రమాదేవి యొక్క బిరుదులు ఏంటి అని అంటే రుద్రమహారాజు, రాయగజకేసరి, పట్లోధృతి. అయితే ఈ రుద్రమహారాజు మరియు రాయగజకేసరి అనే బిరుదులు అనేవి బీదర్, మర్కాపురం శాసనాల ప్రకారం ఇవి రెండు బిరుదులు వచ్చాయన్నమాట. పట్లోధృతి అనే బిరుదు వచ్చేసి దుర్లి శాసనం ప్రకారం తెలుస్తుందన్నమాట. మరి రాయగజకేసరి అనే బిరుదు ఏ సందర్భంలో వచ్చింది అంటే యాదవ రాజుపై రుద్రమాదేవి యొక్క విజయానికి గాను ఈ రాయగజకేసరి అనే బిరుదు అనేది వచ్చిందనమాట. అయితే ఈ రుద్రమాదేవి వచ్చేసి దక్షిణ భారతదేశంలోని తొలి మహిళా పాలకురాలు ఎవరు అని అంటే రుద్రమాదేవి అనమాట. మరి ఇండియాలో తొలి మహిళా పాలకురాలు ఎవరు అంటే ప్రభావతి గుప్తా. ఓకే. సో ఈ గణపతి దేవుడి యొక్క పర్యవేక్షణలో రాజ్య నిర్వహణ వ్యవహారాల్లోనూ సైన్యాలను నడపడంలోనూ శిక్షణ పొందింది. ఎందుకంటే గణపతి దేవుడికి కుమారులు లేని కారణంగా కుమార్తె అయినటువంటి రుద్రమాదేవికి పాలనా బాధ్యతలు అప్పగించాలని అనుకున్నాడు. కాబట్టి ఆమె కూతురైనటువంటి అతని కూతురైనటువంటి రుద్రమాదేవికి రాజ్య నిర్వహణ వ్యవహారాలు మరియు సైన్యాలను నడపడంలో ఆమెకి శిక్షణనిచ్చాడనమాట. అయితే ఈమె పరిపాలన విశేషాలు తెలుసుకోవడానికి అనేక శాసనాలు, సాహిత్యాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఏంటి అంటే వెనిస్ నగర నివాసి అయినటువంటి మార్కోపోలో, విదేశీ యాత్రికుడు అనమాట ఇతను. ఈ వెనిస్ నగర నివాసి అయినటువంటి మార్కోపోలో రుద్రమదేవి పరిపాలిస్తున్న రోజుల్లో మోటుపల్లి ఓడరేవులో దిగాడు. అంటే ఎప్పుడైతే రుద్రమదేవి కాకతీయ రాజ్యాన్ని పరిపాలిస్తుందో ఆ సమయంలో ఈ మార్కోపోలో కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మోటుపల్లి ఓడరేవులో దిగాడనమాట. ఆమె యొక్క శక్తి సామర్థ్యాలు, అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారము, ఎగుమతి దిగుమతులను, రేవు అధికారుల విధులను, రేవు పట్టణంలో విదేశీ వర్తకులు, బాటసార్ల యొక్క సంరక్షణకు రుద్రమదేవి ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో చూసి వాటిని అతను ప్రశంసించాడనమాట. అంటే ఈమె సో రేవు పట్టణంలో విదేశీ వర్తకుల పట్ల, బాటసార్ల యొక్క సంరక్షణకి ఈమె ఎంత తోడ్పాటు చేస్తుంది అని చెప్పేసి ఆమె చేసినటువంటి మంచి పనులని ఈ మార్కోపోలో ప్రశంసించారనమాట. ఓకేనా. అట్లాగే ఇంకేంటి అంటే రుద్రమాదేవి రాజ్యపాలన చేపట్టే నాటికి కాకతీయుల యొక్క అధికారం అనేది ప్రమాదంలో పడింది. ఎందుకనంటే సామంతరాజులు మరియు రాష్ట్ర పాలకుల యొక్క తిరుగుబాట్లు జరిగాయి అదే సమయంలో. మరియు పాండ్య సేనల చేతిలో కాకతీయ సేనలు ముత్తుకూరు యుద్ధంలో చెప్పాం కదా మనం, గణపతి దేవుడి ఆధ్వర్యంలో సో వీళ్ళు పాండ్యులపై యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ముత్తుకూరు యుద్ధంలో కాకతీయులు ఓడిపోయారని అన్నాం కదా. సో కాబట్టి ఈమె రాజ్యపాలన చేపట్టే సమయానికి సో కాకతీయ సామ్రాజ్యం అనేది ప్రమాదంలో పడిందనమాట. ఏంటంటే ఈ కారణాల వల్ల. అట్లాగే మరొక వైపు మహాదేవుడు ఎవరు అనంటే యాదవరాజు అయినటువంటి మహాదేవుడు కాకతీయ రాజ్య భూభాగాలు ఆక్రమించడం కోసం పన్నాగాలు చేస్తున్నాడనమాట. అదే సమయంలో ఈ కాకతీయుల యొక్క అధికారాన్ని ఈ క్లిష్ట పరిస్థితుల్లో రక్షించే భారాన్ని ఎవరు తీసుకున్నారు అంటే రేచర్ల ప్రసాదిత్యుడు అనమాట. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, గణపతి దేవుడి కాలంలో కూడా సో కాకతీయ సామ్రాజ్యం అనేది గణపతి దేవుడు వచ్చే సమయానికి కూడా ప్రమాదంలో ఉంది. అప్పుడు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించే అంటే రక్షించే బాధ్యతను ఎవరు తీసుకున్నారంటే రేచర్ల రుద్రుడు అని అన్నాం కదా. ఇప్పుడు ఎవరు ఈ రుద్రమాదేవి పరిపాలన కాలంలో కూడా కాకతీయ సామ్రాజ్యాన్ని రక్షించే భారాన్ని ఎవరు తీసుకున్నారంటే రేచర్ల ప్రసాదిత్యుడు అనమాట. ఇతను ఎవరు అంటే రేచర్ల రుద్రుడి యొక్క కొడుకే రేచర్ల ప్రసాదిత్యుడు. ఓకేనా. ఈ రేచర్ల ప్రసాదిత్యుడి యొక్క బిరుదులు ఏంటి అని అంటే కాకతీయ రాజ్య స్థాపనాచార్య, రాయ పితామహాంక. ఇవి రెండు బిరుదులు కూడా మనకి రేచర్ల ప్రసాదిత్యుడి యొక్క బిరుదులు అనమాట. ఇవి ఎట్లా ఉంది ఇతని బిరుదులు ఇవి రెండు అని ఎందులో ఉంది అంటే వెలుగోటి వారి వంశావళిలో ఈయన యొక్క బిరుదులు ఇవి రెండు అని చెప్పేసి ఉన్నాయన్నమాట. అట్లాగే మనకి ఇంకా రుద్రమాదేవికి అండగా నిలిచిన వాళ్ళల్లో కాయస్థ జన్నిగదేవుడు, కాయస్థ త్రిపురారి, మాల్యాల గుండనాయకుడు, మాదయ్య నాయకుడు, మహాప్రధాన కుందర నాయకుడు వీళ్ళందరూ కూడా రుద్రమాదేవికి అండగా నిలిచారనమాట పరిపాలనలో. రుద్రమాదేవి తన పరిపాలన కాలంలో అనేక యుద్ధాలు చేసింది. ఏకామ్రనాథుడి యొక్క ప్రతాప చరిత్ర ప్రకారం రుద్రమదేవి సింహాసనం అధిష్ఠించగానే ఆమె సవతి తమ్ముళ్ళు హరిహర, మురారి దేవుళ్ళు ఆమెకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారనమాట. సో ఇది మనకు దేని ద్వారా తెలుస్తుందంటే ఏకామ్రనాథుడి యొక్క ప్రతాప చరిత్ర ప్రకారం తెలుస్తుందన్నమాట. ఈ తిరుగుబాటును రుద్రమ్మ తన సమర్థులైనటువంటి సేనాధిపతుల అండతోటి అణిచివేసింది. వీళ్ళందరూ ఉన్నారు కదా హెల్ప్ చేసింది. సో వీళ్ళందరి అండదండలతోటి సవితి తమ్ముళ్లను అణిచివేసింది అనమాట. ఓకేనా. సో అదనమాట. నెక్స్ట్ ఇంకేంటి అంటే ఆమె ఇంపార్టెన్స్ అనేది మనకి
రుద్రమదేవి సింహాసనం అధిష్ఠించే సమయానికి ఆమె రాజ్యానికి పొరుగున తూర్పున గాంగులు, యాదవులు, పాండ్యులు పరిపాలిస్తుండేవాళ్ళు అనమాట. ఎప్పుడు అనంటే రుద్రమదేవి పరిపాలనా కాలంలో. సో ఈ తూర్పు గాంగ వంశ రాజైనటువంటి నరసింహదేవుడు ఉన్నాడు కదా, ఇతను వేంగి రాజ్యంపై దండెత్తి వేంగిని ఆక్రమించుకున్నాడు. ఎవరు? ఈ నరసింహదేవుడు. ఈ నరసింహదేవుడి యొక్క కుమారుడు ఉంటాడు కదా, ఆయన పేరేంటి అంటే మొదటి భానుదేవుడు అనమాట. ఇతనేమో కాకతీయ రాజ్యంపై దండెత్తాడు. అంటే తన తండ్రి ఏమో వేంగి రాజ్యంపై దండెత్తి ఆక్రమించుకుంటే నరసింహదేవుడి యొక్క కుమారుడైనటువంటి మొదటి భానుదేవుడేమో కాకతీయ రాజ్యంపై దండెత్తాడు. ఈసారి రుద్రమదేవి సేనాధిపతులైనటువంటి పోతీ నాయకుడు లేదా ప్రోలీ నాయకులు వీళ్ళిద్దరూ కూడా ఆ శత్రు సేనలను ఓడించారనమాట. ఓకేనా? సో ఈ విషయాన్ని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే ద్రాక్షారామం శాసనం ద్వారా తెలుస్తుంది. అంటే ఈమె రాజ్యానికి పొరుగునున్న రాజ్యాలతోటి సో కాకతీయ సామ్రాజ్యానికి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉండేవన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఎవరు అంటే తూర్పు గాంగులు. సో వీళ్ళని ఓడించారనమాట. వీళ్ళని ఓడించిన విషయం మనకి ద్రాక్షారామం శాసనం ద్వారా తెలుస్తుంది. అట్లాగే కాకతీయ గాంగ రాజ్యాల మధ్య గోదావరి సరిహద్దు అయిందనమాట. రుద్రమదేవి అధికారం కోస్తాంధ్ర ప్రాంతాలపై కూడా పునరుద్ధరించబడింది. వీళ్ళిద్దరి మధ్య అంటే గాంగ రాజ్యము కాకతీయ సామ్రాజ్యం మధ్య ఏంటి అంటే గోదావరి నది అనేది సరిహద్దుగా ఉండేదన్నమాట. సో ఇది సరిహద్దుగా ఉండడం వల్ల వీళ్ళని ఓడించారు కదా, గాంగ రాజ్యాలను ఓడించారు కాబట్టి ఈ రుద్రమదేవి యొక్క అధికారం అనేది కోస్తాంధ్ర ప్రాంతాలపై కూడా పునరుద్ధరించబడింది. అది మనకి తూర్పు గాంగులు. సో నెక్స్ట్ ఏంటి అని అంటే యాదవ సైన్యాలు. ఓకే, కాకతీయ రాజ్యంపై యాదవ సైన్యాల దండయాత్ర. ఈ రుద్రమదేవి ఆంతరంగిక తిరుగుబాట్లు తూర్పు గాంగులను ఎదుర్కొంటున్న కాలంలోనే యాదవరాజు అయినటువంటి మహాదేవుడు తన సైన్యంతో కాకతీయ భూభాగాలపై దండెత్తాడు. అయితే అప్పుడు రుద్రమదేవి తన సైన్యాలతో యాదవరాజుని ఎదుర్కొని భీకర పోరాటంలో అఖండ విజయం సాధించింది. అంటే ఈ యాదవ సైన్యాల సేనల్లో కూడా యాదవ సైన్యాలను ఓడించడంలో కూడా రుద్రమదేవి సక్సెస్ అయిందనమాట. సో శత్రు సేనలను దేవగిరి కోట వరకు తరిమికొట్టింది. అంటే ఈమె యాదవరాజు అయినటువంటి మహారాజు సేనలను మహాదేవుడి యొక్క సేనలను ఎక్కడి వరకు అని అంటే దేవగిరి కోట వరకు కూడా ఈమె తరిమి కొట్టిందనమాట. సో ఈమె దేవగిరి కోట వరకు తరిమి కొట్టిందనే విషయం దేని ద్వారా తెలుస్తుంది అని అంటే మనకి విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథంలో ఉందన్నమాట. మరి ఈ విజయంలో రుద్రమదేవి సేనాధిపతి ఎవరు అంటే సింధభైరవుడు. మీరు గుర్తుపెట్టుకోండి, తూర్పు గాంగులపైకి యుద్ధం చేసినప్పుడు కాకతీయ సామ్రాజ్యం పక్షాన యుద్ధం చేసింది ఎవరు అని అంటే పోతీ నాయకుడు, ప్రోలీ నాయకుడు ఉన్నారు. వీళ్ళిద్దరు సేనాధిపతులు హెల్ప్ చేశారు. అట్లాగే యాదవ సైన్యంపై దండయాత్ర చేసినప్పుడు ఆ యుద్ధంలో రుద్రమదేవి సేనాధిపతి ఎవరు అంటే సింధభైరవుడు ప్రముఖ పాత్ర వహించాడనమాట. మరి ఈ విజయం గురించి దేంట్లో ఉంది అని అంటే బీదర్ కోటలో లభించినటువంటి రుద్రమదేవ శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట. మరి ఈ యుద్ధం సక్సెస్ అయిందనే విషయం దేంట్లో ద్వారా తెలుస్తుంది అని అంటే మనకి ద్రాక్షారామం శాసనం. ఓకేనా? తూర్పు గాంగ వంశంతో జరిగిన యుద్ధంలో సక్సెస్ అయిన విషయం గురించి ఏమో ద్రాక్షారామం శాసనంలో ఉంటే, కాకతీయ యాదవ రాజ్యంపై సక్సెస్ అయిన విషయం దేంట్లో ఉంది అంటే మనకి విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణంలో ఉంది, మరియు బీదర్ కోటలో లభించినటువంటి రుద్రమాదేవి శాసనంలో కూడా ఉందన్నమాట. ఓకేనా? సో ఇటీవల కాలంలో ఆళ్లపాడులో లభించిన శాసనం ప్రకారం యాదవ వంశానికి చెందిన ఎల్లన దేవుడు రుద్రమదేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇది రీసెంట్ గా దొరికినటువంటి శాసనం ప్రకారం ఏంటి అంటే యాదవ వంశానికి మరియు కాకతీయులకు మధ్య వైవాహిక సంబంధం ఉంది. ఈ రుద్రమాదేవి కుమార్తెను ఎవరు యాదవ వంశానికి చెందినటువంటి ఎల్లన దేవుడు వివాహం చేసుకున్నాడనే విషయం మనకి ఆళ్లపాడు శాసనంలో ఉందన్నమాట. అట్లాగే రుద్రమదేవి తాను యాదవరాజుపై సాధించినటువంటి చారిత్రకమైన విజయానికి సూచికగా రాయగజ కేసరి అనే బిరుదు ధరించింది. మనం ఇందాక బిరుదులప్పుడు చెప్పాం. ఆమెకి రాయగజ కేసరి బిరుదు ఎప్పుడు వచ్చింది అంటే యాదవరాజుపై విజయం సాధించిన సందర్భంగా వచ్చిందనమాట. అట్లాగే ఇంకా ఈమె ఏం చేసింది అంటే వరంగల్ కోటలోని స్వయంభూ ఆలయానికి రంగమండపాన్ని కట్టించింది. ఎవరు అని అంటే మనకి రుద్రమదేవి అనమాట. ఓకేనా? మరి వరంగల్లోని స్వయంభూ ఆలయాన్ని నిర్మించింది ఎవరి కాలంలో అంటే గణపతి దేవుడి కాలంలో. ఈమె రుద్రమదేవి ఏం చేసింది అంటే వరంగల్ కోటలోని స్వయంభూ ఆలయానికి రంగమండపాన్ని కట్టించింది అనమాట. ఓకేనా? అది యాదవుల తిరుగుబాటు. నెక్స్ట్ ఇంకెవరి తిరుగుబాటు అంటే కాయస్థ అంబదేవుడి తిరుగుబాటు. ఓకేనా? ఈ రుద్రమదేవి పరిపాలన చివరి దశలో ఆమె అధికారాన్ని ధిక్కరించి కాయస్థ అంబదేవుడు గొప్ప తిరుగుబాటు చేశాడని చెప్పేసి త్రిపురాంతకం, నందలూరి శాసనాలు తెలుపుతున్నాయి. అంటే ప్రారంభం నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కూడా కాకతీయులకి మరియు కాయస్థ వంశానికి ఎలాంటి పగలు ప్రతీకారాలు లేవు. ఓకేనా? సో వీళ్ళ సోదరులు అంటే కాయస్థ అంబదేవుడి యొక్క సోదరులు కాకతీయ వంశంతో మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేశారు. కానీ ఎప్పుడైతే కాయస్థ అంబదేవుడు వచ్చాడో
ఈ కాయస్థ అంబదేవుడు రుద్రమదేవిని ఎదిరించాడనమాట. సో ఈ కాయస్థ అంబదేవుడి యొక్క తిరుగుబాటు గురించి దేంట్లో తెలుస్తుంది అంటే త్రిపురాంతకం మరియు నందలూరి శాసనాల ద్వారా తెలుస్తుంది అనమాట. ఈ రుద్రమాదేవి పరిపాలనా కాలంలో కాయస్థ జన్నిగదేవుడు ఆమెకు అత్యంత విధేయుడు. ఎవరు? కాయస్థ అంబదేవుడి యొక్క తమ్ముడో అన్ననో ఉంటారో, బ్రదర్స్ ఉంటారు కదా, అతను కాయస్థ జన్నిగదేవుడు ఉంటాడు కదా, అతను ఆమెకి చాలా విధేయంగా ఉండేవాడు. ఇతడు కడప జిల్లా నందలూరి ప్రాంతాన్ని పాలించేవాడు అనమాట. రుద్రమాదేవి ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో కొనసాగినటువంటి పాండ్యుల అధికారాన్ని అంతం చేశాడు. ఈ కాయస్థ జన్నిగదేవుడు ఉన్నాడు కదా, కాయస్థ జన్నిగదేవుడు రుద్రమాదేవికి విధేయుడిగా ఉంటూ ఆమె రుద్రమాదేవి యొక్క ఆదేశాల మేరకు పాండ్యులను ఓడించాడనమాట. జన్నిగదేవుని తర్వాత తన తమ్ముడైనటువంటి త్రిపురాంతకుడు, ఓకేనా, ఈ త్రిపురాంతకుడు కూడా నందలూరుని రుద్రమాదేవికి విధేయుడిగానే పరిపాలించాడు. ఓకే, అనంతరం అతని తమ్ముడు అంబదేవుడు. ఓకేనా, ఫస్ట్ ఎవరు మనకి అని అంటే జన్నిగదేవుడు, కాయస్థ జన్నిగదేవుడు. సెకండ్ ఎవరు అని అంటే త్రిపురాంతకుడు. ఈ జన్నిగదేవుడు త్రిపురాంతకులు వీళ్ళిద్దరూ కూడా రుద్రమాదేవికి అత్యంత విధేయతతో ఉండేవాళ్ళు అనమాట. విధేయతగా ఉంటూనే ఈ నందలూరుని పరిపాలించేవాళ్ళు. కానీ వీళ్ళ తర్వాత వచ్చినటువంటి అంబదేవుడు తిరుగుబాటు చేశాడు. అంబదేవుడు రుద్రమదేవి యొక్క సార్వభౌమత్వం అంగీకరించక తిరుగుబాటుని చేశాడనమాట. పైగా రుద్రమాదేవి యొక్క సామంతులను ఓడించి తనకు విధేయులుగా చేసుకున్నాడు. రుద్రమాదేవి శత్రువులైనటువంటి పాండ్య యాదవరాజులతో స్నేహాన్ని కూడా చేశాడనమాట. సో రుద్రమాదేవి మనవుడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుడిని ఇందులూరి సోమయ్య దేవుణ్ణి ఇందులూరు రాజ్యంపైకి పంపింది. ఎవరు అంటే రుద్రమాదేవి తన మనవణ్ణి మరియు ఆమె యొక్క మంత్రి అయినటువంటి ఇందులూరి సోమయ్య దేవుణ్ణి కూడా ఇందులూరు పైకి పంపిందనమాట. ఈ త్రిపురాంతకం శాసనం ప్రకారము అంబదేవుడు పాండ్య యాదవరాజులపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పి ఈ బిరుదులను పొందాడు. ఎవరు అంటే కాయస్థ అంబదేవుడు పాండ్య రాజస్య ప్రియ చందవేదండ తురగస్తార విరాజమాన సంశోషిత సౌహార్ద మరియు దేవగిరి రాజ ప్రశర్సిత ప్రాభృతమణి కనకభూషణ. ఓకేనా, ఇవన్నీ కూడా అంటే పాండ్యరాజుల్ని యాదవరాజుల్ని ఓడించి వాళ్ళపై ఆధిపత్యాన్ని నెలకొల్పడంతో అతనికి ఈ బిరుదులన్నీ వచ్చాయన్నమాట. ఓకేనా, అది ఎవరికి అంటే కాయస్థ అంబదేవుడికి. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనకి అంబదేవుడు రుద్రమదేవి ప్రతినిధి గుంటూరు, అంటే రుద్రమదేవి ప్రతినిధిగా గుంటూరులో ఉన్నవాడు అనమాట. ఆయన శ్రీపతి గణపతి ఉన్నాడు అనమాట. ఈ శ్రీపతి గణపతి ఎవరు అని అంటే రుద్రమదేవి ప్రతినిధి. ఓకే, ఇతను గుంటూరును పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ శ్రీపతి గణపతిని కూడా కాయస్థ అంబదేవుడు ఓడించి రాయ సహస్రమల్ల అనే బిరుదును ధరించాడు ఈ కాయస్థ అంబదేవుడు. అట్లాగే మనకి పాండ్యుల అధీనంలో ఉన్నటువంటి వల్లూరును కూడా ఆక్రమించాడు కాయస్థ అంబదేవుడు. ఇవన్నీ అతను ఆక్రమించిన ప్లేసులు అనమాట. గండికోట, ములికినాడు, రేనాడు, పెరకల్లు ఇవన్నీ కూడా కాయస్థ అంబదేవుడు ఓడించి ఆక్రమించాడనమాట. వల్లూరు రాజధానిగా పరిపాలిస్తున్నట్లుగా అత్తిరాల శాసనం తెలుస్తుంది. అంటే ఈ పాండ్యుల అధీనంలో ఉన్నటువంటి వల్లూరును ఆక్రమించి ఆ వల్లూరు రాజధానిగా పరిపాలన చేశాడు అని చెప్పేసి మనకి అత్తిరాల శాసనం ద్వారా తెలుస్తుందన్నమాట. ఈ విధంగా అంబదేవుడు తన రాజ్య భూభాగాలు అన్ని దిశల్లో విస్తరించుకున్నాడు. ఓకే, పాండ్యులను ఓడించడంతో పాండ్యరాజు మారవర్మన్ కులశేఖరుడు పారిపోయాడు. దీనితో ఇతను మరింత శక్తివంతుడు అయ్యాడనమాట. అది మనకి 3 రాజ్యాలతో కాకతీయులకు ఉన్నటువంటి సైనిక విషయాలన్నమాట. నెక్స్ట్ రుద్రమదేవి యొక్క ఘనత. ఈమె ఓరుగల్లు రాజధానిగా రుద్రమదేవి సమర్థవంతంగా రాజ్యపాలనని చేసింది. స్త్రీ అయినా కూడా తన తండ్రి పర్యవేక్షణలో శిక్షణ పొంది ఆమె రాజ్య వ్యవహారాలను చక్కగా వ్యవహరించింది. ప్రజాహితాన్ని గుర్తించి పాలన చేసింది. శత్రురాజుల యొక్క దాడులను సాహసోపేతంగా త్రిప్పికొట్టింది. ఆమె ఒంటరిగా ఈ విజయాలను సాధించలేదు. ఆమెకి ఎవరు సేనాధిపతులు, సామంతులు కూడా ఆమెకి అండగా నిలిచారనమాట ఈ తిరుగుబాట్లలో. కేవలం అంబదేవుడి తిరుగుబాటు అణచడంలోనే రుద్రమదేవి విఫలమైంది, కానీ మిగతా అన్ని తిరుగుబాట్లలో రుద్రమదేవి సక్సెస్ అయిందనమాట. అట్లాగే రుద్రమదేవి సేనాధిపతుల్లో మరియు సామంతరాజుల్లో ముఖ్యులు ఎవరు అంటే మాల్యాల, రేచర్ల మరియు గోన కుటుంబ రెడ్డి నాయకులు. మనకి గణపతి దేవుడి కాలంలో కూడా ముఖ్యులు ఎవరు అని అంటే మాల్యాల చౌడనాయుడు అని అన్నాం కదా, రేచర్ల రుద్రుడు, మాల్యాల చౌడనాయుడు వాళ్ళు ఇంపార్టెంట్. అట్లాగే రుద్రమదేవి సేనాధిపతుల్లో కూడా మాల్యాల, రేచర్ల మరియు గోన కుటుంబ రెడ్డి నాయకులు, వెలమ కుటుంబానికి చెందినటువంటి రేచర్ల ప్రసాదిత్యుడు, వీళ్ళందరూ కూడా రుద్రమదేవి సేనాధిపతుల్లో ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట. అంబదేవుడి కాలం కంటే ముందే ఉన్నటువంటి కాయస్థ నాయకులు కాకతీయ రాజ్యంలోని నైరుతి ప్రాంతాన్ని సంరక్షించారు. చెప్పాం కదా, ఓన్లీ అంబదేవుడి కాలం నుంచే తిరుగుబాటు ప్రారంభమైంది. అంబదేవుడి కంటే ముందున్నటువంటి ఇద్దరు సోదరులు
కాకతీయులకు విధేయులుగానే ఉండేవాళ్ళు అనమాట. అంటే కాకతీయులకు విధేయులుగా ఉంటూ కాకతీయ రాజ్యంలో ఉన్నటువంటి నైరుతి ప్రాంతాన్ని వాళ్ళు సంరక్షించారు. వీళ్ళలో చాలామంది కాకతీయ రాజ్యాన్ని శత్రువుల దాడి నుంచి కూడా రక్షించారనమాట కాయస్థ నాయకులు. రుద్రమాదేవి భర్త అయినటువంటి చాళుక్య వీరభద్రుడు నిడదవోలికి చెందినవాడనమాట. ఈమె కొలువులో దేవగిరి రాజైనటువంటి సింగన కుమారుడైన సారంగపాణి దేవుడు ముఖ్యుడు. ఓకే, అంటే ఈమె కొలువులో చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే దేవగిరి రాజైనటువంటి సింగన కుమారుడైన సారంగపాణి దేవుడు అనమాట. సో అరే జాతీయుల్లో అంటే అదే ఒక జాతీయులు అనమాట. ఆరే జాతీయులు వాళ్ళల్లో ముఖ్యులు ఎవరు అని అంటే రానక గోపదేవరాజు. ఇతడు కూడా ఆమె కొలువులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. ఈమెకి ముగ్గురు కుమార్తెలు. ఈమెకు కూడా కొడుకులు లేరనమాట. ముగ్గురు కుమార్తెలు ముమ్మడమ్మ, రుద్రమ్మ, రుయ్యమ్మ. వాళ్ళకి మగ సంతానం లేనందున ముమ్మడమ్మ కుమారుడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుని తన వారసుడిగా ప్రకటించింది. ఇక వీళ్ళ భర్తలు కూడా ఇక్కడ ఉందన్నమాట. వాళ్ళంతా మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే ఏ వంశంతో ఆమె వైవాహిక సంబంధాలు కొనసాగించింది అనడానికి ఇంపార్టెంట్ అవుతుంది అంతే. ముమ్మడమ్మ భర్త ఏమో మహాదేవుడు అనే కాకతీయ రాజకుమారుడు, రుద్రమ్మ ఏమో యాదవ రాజకుమారుడైన ఎల్లన దేవుడు, రుయ్యమ్మ ఏమో ఇందులూరి నాయకులు అనమాట. సో మధ్యయుగ దక్కన్ చరిత్రలోనే చాంద్ బీబీ, హయత్ బక్షి బేగంలకు ముందు పరిపాలించినటువంటి రాణి రుద్రమ చరిత్రలో శాశ్వత కీర్తిని గడించారనమాట. మరి ఆమె మరణం గురించి ఏంటి అంటే నల్గొండ జిల్లా చెందుబట్ల గ్రామంలో లభించినటువంటి శాసనం ప్రకారము రుద్రమాదేవి ఆమె సేనాని అయినటువంటి మల్లికార్జుని రాయలు అంబదేవుని అణిచే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారనమాట. అంటే కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేశాడు కదా, ఆ తిరుగుబాటులోనే రాణి రుద్రమాదేవి మరణించారు అని చెప్పేసి మనకి మల్లికార్జున రాయల యొక్క సేవకుడు ఉన్నాడు కదా, మల్లికార్జున రాయల యొక్క సేవకుడైనటువంటి పువ్వల ముమ్మడి రాయలు చందుబట్ల గ్రామంలో సోమనాథ ఆలయానికి కొంత భూమిని దానం చేశాడు. ఈ చందుబట్ల శాసనం ప్రకారము ఈమె మరణం అనేది తెలుస్తుందన్నమాట. ఈయన సేవకుడు కూడా ఆ చందుబట్ల గ్రామంలో అంటే ఆమె తన యజమాని అయినటువంటి రుద్రమదేవి మరణానికి గుర్తుగా సోమనాథ ఆలయానికి కొంత భూమిని కూడా దానం చేశాడనే విషయం మనకు తెలుస్తుందన్నమాట. ఓకేనా, ఇది రుద్రమదేవి ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఇంకా మిగతా రాజుల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క కామెంట్ లైక్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా, సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్.